హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుటీ ఛానల్. సో చూడండి, ఈరోజు మనము దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగం గురించి. ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉందంటే 9th న్యూలో ఉండడం అనేది జరిగింది. చూడండి 9th న్యూ. మేము మీకు రాజ్యాంగం యొక్క సూత్రాలు, రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు, రాజ్యాంగం మనకు ఎందుకు అవసరం అర్థమవుతుందా. ఇటువంటి అంశాలు దాదాపు గంట పైగా మీకు క్లాస్ చెప్పడం అనేది జరిగింది. అంటే 9th క్లాస్లో కూడా రాజ్యాంగం గురించి ఉంది. మొత్తం మేము అక్కడనే చెప్పేయడం అనేది జరిగింది. చూడండి, మిగిలింది ఏమైనా ఉందా 9th న్యూలో అంటే, ఒకటి సపరేట్గా దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగం అనే కాన్సెప్ట్, ఇంకోటి వచ్చేసి కొన్ని రాజ్యాంగం సంబంధించినటువంటి పాత్రలను మన భారతదేశం సంబంధించి పరిచయం చేయడం అనేది జరిగింది. కేఎం మున్షి అంటే ఎవరు, నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు, ఈ విధంగా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి పరిచయం చేయడం అనేది జరిగింది. చూడండి, ఇప్పుడు మనకు ప్రజెంట్ దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏ విధంగా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, అర్థమవుతుందా. వీళ్ళు ఏ విధంగా వివక్షతకు గురయ్యారు అనేటివి కాన్సెప్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, రాజ్యాంగం మనకు ఎందుకు అవసరం అని మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే, చూడండి, రాజ్యాంగం ఉంది కాబట్టి మనము ఒక నియమాలు, ఒక నిబంధనకు కట్టుబడి మనం పనిచేస్తూ ఉన్నాం. సాటి మనిషిని గౌరవిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనకు కానీ రాజ్యాంగం కానీ లేకపోతే మత కలహాలు కానీ, లేకపోతే జాత్యాంగ కలహాలు కానీ మొత్తం మనకు జరుగుతాయి. చూడండి, మనకు చట్టాలు తయారు చేయడము, నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ సంస్థల తీరు, కార్యనిర్వహణక శాఖ, ఇవల్ల మనకు శాసనశాఖలు, న్యాయశాఖ, ఇవల్ల మనకు రాజ్యాంగబద్ధంగానే మాత్రమే మనకు నడుచుకుంటూ ఉంటాయి. చూడండి, లేకపోతే ఇంత పెద్ద భారతదేశంలో 140 కోట్లు దాదాపు జనాభా ప్రస్తుతం ఇంతమందిని కంట్రోల్ చేస్తుందంటే కొన్ని నియమాలనే మనం పెట్టుకున్నాం. ఆ నియమాలను కట్టుబడే మనం ఉండాలి. ఆ నియమాల యొక్క సమూహమే మనకు రాజ్యాంగం తెలుపుతుంది. ఇటువంటి రాజ్యాంగం చూడండి, ప్రతి ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగం ఉంటుంది. అలాగని రాజ్యాంగం కలిగిన ప్రతి దేశం ప్రజాస్వామ్యం అనేది చెప్పలేదు. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ప్రజాస్వామ్య రాజ్యాంగం ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో. చూడండి, సౌత్ ఆఫ్రికా మనకు ఆఫ్రికా ఖండంలో ఉందని తెలుసు. చూడండి, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంది, వాళ్ళు రాజ్యాంగం ఎందుకు రూపొందించుకున్నారు, వాళ్ళకంత అవసరం ఎందుకు వచ్చింది. చూడండి, దాదాపు మనకు రాజ్యాంగాలు ఏర్పడే ముందు ప్రతిదీ దాదాపు మనకు 90% వలస రాజ్యాలే మనకు రాజ్యాంగాలను ఏర్పాటు చేయడానికి కారణమైంది. చూడండి, యూరోప్ నుంచి అర్థమవుతుందా. యూరోప్ దేశస్తులు ఇతర దేశాలకు వలసలు వెళ్ళి అక్కడ ఆక్రమణ జరపడం, ఆక్రమణ జరిపిన తర్వాత లాభ నష్టాలు చేసుకున్న తర్వాత మిగిలినది మనకి ఇచ్చిపెట్టి వెళ్ళడం, మనకే కాదు చుట్టుపక్కల దేశాలకు కూడా. ఆ విధంగా విభేదన చూపిస్తూ, వాళ్ళలో తేడాలు చూపిస్తూ మొత్తాన్ని వాళ్ళ లాభాలు చేసుకున్న తర్వాత మిగిలిన దాన్ని మనకి ఇస్తూ ఉంటారు. ఇది వలస రాజ్యుల యొక్క వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం. తర్వాత మనము జాగ్రత్త పడి తిరుగుబాట్లు చేసుకుని తర్వాత లాస్ట్ మనం ఏం చేస్తాం, మనం కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ నియమాల సమూహమే మనకు రాజ్యాంగం అని చెప్తాం. చూడండి, దక్షిణాఫ్రికా. మన ఇండియాలో అయితే చూడండి, మన ఇండియాలో ఏ విధంగా అయితే వాళ్ళు వచ్చి వలస వాళ్ళుగా వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం, స్టడీ క్లియర్ అయిపోయింది, వ్యాపారం నిమిత్తం మాత్రమే చేసుకుంటామని చెప్పేసి పరిపాలన వరకు వెళ్ళాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా దాదాపు 17-18 శతాబ్దాలలో ఏం జరిగిందంటే, వీళ్ళు కూడా వలసవాదులుగా వచ్చారు, యూరోప్ దేశం నుంచి వచ్చి మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి ఆక్రమణ చేస్తున్నారు. మన దేశంలో అయితే కేవలం ఆక్రమణ మాత్రమే చేసుకుని ఓన్లీ ఎగుమతి దిగుమతి మాత్రమే చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా వరకు ఏం చేసినారంటే స్థిరపడిపోయినారు. చూడండి, స్థిరపడిపోయినారు అంటే ఆ యూరోప్ ప్రజలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ దక్షిణాఫ్రికాలో. గుర్తుపెట్టుకోండి, దక్షిణాఫ్రికాలో స్థిర నివాసం అనేది ఏర్పరచుకోవడం అనేది జరిగింది. కానీ మనకు కేవలం మన ఇండియాలో చూసుకుంటే కంపెనీలు స్థాపించడం, ఎగుమతి దిగుమతి కాడికే ఉండేది. కానీ ఇక్కడ చాలా వరకు ప్రజలు ఏం చేసినారు, యూరోప్ ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకోవడం అనేది జరిగింది. యాక్చువల్లీ దక్షిణాఫ్రికా వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ అంటే నల్ల జాతీయులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నల్ల జాతీయులు ఇక్కడ నివాసం అనేది ఉంటుంది సౌత్ ఆఫ్రికాలో. వీటితో పాటు మన ఇండియా నుంచి వాళ్ళు కూడా మన ఇండియా నుంచి వాళ్ళు అక్కడ వలస వెళ్ళి బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే మిశ్రమ చూడండి వర్ణ జాతీయులు వీళ్ళు. వీళ్ళేమో ఇండియా మన టెక్స్ట్ బుక్లు ఇవ్వడం అనేది జరిగింది. మిశ్రమ జాతి వర్ణుల వాళ్ళు ఇండియా వాళ్ళు, నల్ల జాతీయులు మనకి సౌత్ ఆఫ్రికా వాళ్ళు. వీళ్ళు ఇక్కడ నివాసం చేస్తూ ఉంటారు. వీళ్ళకు కో ఆపోజిట్గా ఎవరు ఉంటారంటే చూడండి శ్వేత జాతీయులు అని ఉంటారు. శ్వేత జాతీయులు లేదా తెల్ల జాతీయులు అంటారు. వీళ్ళు
యూరోప్ వాళ్ళు వీళ్ళు. సో చూడండి వీళ్ళు వలసకు వచ్చేసి వీళ్ళ మీద ఆక్రమించుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో చూడండి ఈ విధంగా 17, 18 శతాబ్దాల్లో వచ్చి సో వలస ప్రకారం చేసుకొని వలస రాజ్యాలుగా ఏర్పరచుకొని సో వాళ్ళ మీద అధికారం చెలాయించి సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కలర్ని ఎగతాళిగా చేస్తూ సో మీరు నల్ల జాతీయులు, సో మేము శ్వేత జాతీయులం, సో మీకు మాకు సంబంధం లేదు అనేటువంటి సో మన ఇండియా పరంగా అయితే మతాలు చూపించి సో మన మధ్య తగ్గు పెట్టినట్టు సో ఇక్కడ వీళ్ళు వర్ణ విభేదం అనేది చూడడం అనేది జరిగింది యూరోప్లో. సో చూడండి ఆ వర్ణ విభేదం అంటే నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. సో ఈ విధంగా డిఫరెన్స్ అని చూపడం అనేది జరిగింది. సో ఈ విధంగా నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు అని వేరు చేస్తారు చూడండి. సో ఈ వేరు చేయడానికి మనం ఏమంటామంటే సో చూడండి 9th క్లాస్ ఇవ్వడింది అపార్థైడ్ అని చెప్తాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనకు నల్ల జాతీయులు, సో నెక్స్ట్ వచ్చేసి తెల్ల జాతీయులు లేదా శ్వేత జాతీయులు అని ఈ విధంగా విభేదం చూపడానే మనకు వర్ణ విభేదం చూపడానే మనకు ఏమంటామంటే అపార్థైడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు 9th క్లాస్లో ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి ఈ విధంగా వీళ్ళు నల్ల జాతీయులు, సో శ్వేత జాతీయులు అనేటువంటి భేదం చూపడం జరిగింది. దాంతోపాటు చర్చిలకు కానీ, సో ఇక్కడ సముద్రాలకు వెళ్ళడం కానీ, సో గ్రంథాలయాలకు వెళ్ళడం కానీ, స్కూల్కు కానీ, ఆట స్థలాల్లో కానీ, సో నెక్స్ట్ వచ్చేసి వివిధ ప్రాంతాలు, సో ఒక పండుగలు, సో ఏం చేయాలన్నా కూడా వీళ్ళు ఆక్రమించుకున్నారు కదా. సో వీళ్ళకు సపరేట్ ప్లేస్లు ఉండేటివి, సో వీళ్ళకు కూడా సపరేట్ ప్లేస్ అనేవి ఉండేవి. సో వీళ్ళ ప్లేస్లోకి వీళ్ళు వెళ్ళకూడదు. సో నల్ల జాతీయులు శ్వేత జాతీయుల్లోకి వెళ్ళకూడదు. సో చూడండి సపోజ్గా చర్చి ఉంటుంది, సో చర్చికి నల్ల జాతీయులు, శ్వేత జాతీయుల చర్చికి వెళ్ళకూడదు. యాక్చువల్గా అది ఎవరివి? సో వీళ్ళవి, ఆఫ్రికాలో నివసిస్తున్నటువంటి, సౌత్ ఆఫ్రికాలో నివసిస్తున్నటువంటి వీళ్ళవి. కానీ వీళ్ళు ఆక్రమించుకొని సో వీళ్ళనే ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళకి మండుతుంది. సో ఈ విధంగా చేస్తే చూడండి మీకు 1953, సో చూడండి మీకు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడు. సో 1953లో మనకు సౌత్ ఆఫ్రికాలో, సో దక్షిణ ఆఫ్రికాలో మనకు డర్బన్ అనేటువంటి ఒక నగరం ఉంది. సో చూడండి డర్బన్ అనేటువంటి ఒక నగరం ఉంది. ఈ డర్బన్ నగరంలోనే మనకు డర్బన్ బీచ్ అనేది ఉంది. సో చూడండి డర్బన్ బీచ్ అనేది ఉంది. సో ఈ డర్బన్ నగరం లేదా డర్బన్ బీచ్ ఆ సమీపంలో కేవలం శ్వేత జాతులు మాత్రమే వెళ్ళి స్నానం చేయాలి లేదా ఎంజాయ్మెంట్ చేయాలన్నా కూడా కేవలం రైట్ ఎవరికి ఉందంట? శ్వేత జాతులకు మాత్రమే ఉందంట. సో వాళ్ళు ఒక నోటీస్ బోర్డు కూడా రాసి పెట్టారు. సో ఇంగ్లీష్లో, జులు భాషలో, ఆఫ్రికా భాషలో వాళ్ళు రాసి, సో ఇంగ్లీష్ భాషలో అంటే ఆంగ్లేయుల భాషలో, సో నెక్స్ట్ వచ్చేసి మనకు జులు భాషలో, అదేవిధంగా ఆఫ్రికా భాషలో అక్కడ రాసి పెట్టడం అని చెప్పి సబ్సెక్షన్ 37 అని. సో గుర్తుపెట్టుకోండి ఎందుకు విభేదన చూపిస్తున్నారు వీళ్ళు. సో చూడండి శ్వేత జాతీయులు ఎక్కడైతే ఉంటారో అక్కడ నల్ల జాతీయ వాళ్ళు రాకూడదు. సో అర్థమవుతుందా? సో ఈ నల్ల జాతీయులు శ్వేత జాతీయుల యొక్క కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. సో యాక్చువల్లీ ఆ ప్రదేశం ఎవరిది? నల్ల జాతీయులది. సో ఈ విధంగా 1953లో మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది టెక్స్ట్ బుక్లు ఇవ్వడం అనేది జరిగింది. డర్బన్ నగరం ఉంది, సో డర్బన్ బీచ్ ఉంది. సో అక్కడ మనకు నోటీస్ బోర్డులో రాయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైనా కానీ వస్తే మనకు కఠినకరమైన శిక్ష ఇస్తామని. సో అదేవిధంగా మనకు ఒక నోటీస్ బోర్డు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి వల్ల ఏంటంటే వీళ్ళ యొక్క అహంకారాన్ని తెలుపుతూ ఉంటుంది, శ్వేత జాతి యొక్క అహంకారం నల్ల జాతుల మీద. సో చూడండి సడన్ ప్లేస్లలో మీరు రాత్రులు కూడా కానీ మీరు కానీ కనిపిస్తే, సో రహదారిలో కావచ్చు, సో పాఠశాల, సో ఏ ప్లేస్లో అయినా సరే కనిపిస్తే మేము నిష్కాక్షణంగా కాల్చి చంపుతాం సో అని ఒక బోర్డు కూడా, నోటీస్ బోర్డు కూడా పెట్టడం అనేది జరిగింది. సో చూడండి తెల్ల శ్వేత జాతుల యొక్క ప్లేస్లో ఏమైనా కూడా వాళ్ళు కాల్చి చంపేస్తారు అనేటువంటి నోటీస్ బోర్డు పెట్టుకోవడం అనేది కూడా జరిగింది. సో యాక్చువల్లీ వీళ్ళకు విభేదన అనేది చూపడం అనేది జరిగింది. ఈ విధంగా 1950లో ఉన్నటువంటి ఒక నోటీస్ కూడా మనము చూసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు దక్షిణాఫ్రికాలో వివక్షత అనేది చూపిస్తూ ఉన్నారు వేటి మధ్య? సో నల్ల జాతీయుల మధ్య, శ్వేత జాతుల మధ్య. సో ఈ విధంగా నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు అనేటువంటి వేరు చేసి మాట్లాడాలని మనం ఏమంటామంటే అపార్థైడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి అపార్థైడ్ అనేటువంటి భాషగా మనం చెప్పవచ్చు. ఈ వాక్యం దీనికి ఉపయోగిస్తాం. సో ఈ విధంగా ఉన్నటువంటి నల్ల జాతీయులలో తిరుగుబాటు అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో చూడండి తిరుగుబాటు అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో 1964లో, సో చూడండి 1964లో మనకు నెల్సన్ మండేలా, చూడండి మనకు నెల్సన్ మండేలా ఇక్కడ మనకు తెలుసు, మనకు మహాత్మా గాంధీ ఎంత ప్రిఫరెన్స్ ఇండియాలో. సో ఆ విధంగా నెల్సన్ మండేలా కూడా దక్షిణాఫ్రికాకు జాతిపితగా చెప్పవచ్చు. సో ఆయన ఏమంటారంటే ఈ వివక్షతకు ఆయన ఏమంటారంటే నేను ఏమంటారంటే, సో చూడండి నెల్సన్ మండేలా ఏమంటారంటే, చూడండి మీరు శ్వేత జాతీయుల యొక్క ఆధిపత్యమైనా కావచ్చు,
నల్ల జాతీయుల యొక్క ఆధిపత్యమైన కావచ్చు నేను ఎంకరేజ్మెంట్ చేయను. అంటే ఏంది, శ్వేత జాతీయులు ఆధిపత్యం చెలాయించడం అమాయకుల ప్రజల మీద, సో నల్ల జాతీయులు కూడా ఆధిపత్యం చెలాయించడం అమాయక ప్రజల మీద. సో ఇది నేను సహించను, సో దీన్ని నేను సపోర్ట్ చేయను. ఎవరు అంటున్నారు? నెల్సన్ మండేలా అంటున్నారు. సో నాకు ప్రజాస్వామిక స్వేచ్ఛపూరితమైనటువంటి సామ్రాజ్యం కావాలి, నాకు ఒక ప్రజాస్వామ్యమైన రాజ్యం కావాలి. సో ఈ మాటలు ఎవరు అంటున్నారు అంటే నెల్సన్ మండేలా అంటున్నారు. సో చూడండి, ఇప్పుడు ఆధిపత్యం చెలాయించేది శ్వేత జాతీయులు. ఈ శ్వేత జాతీయుల యొక్క ఆధిపత్యాన్ని కూడా ఆయన ఎంకరేజ్మెంట్ చేయడు. అదేవిధంగా నల్ల జాతీయులు కూడా శ్వేత జాతీయుల దగ్గర పనిచేస్తుంటారు. వీళ్ళ ఆధిపత్యం ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు అమాయక ప్రజల మీద ఆధిపత్యం చెల్లిస్తే వీళ్ళకు కూడా సపోర్ట్ చేయడు. ఎవరు? నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలాకి కావాల్సింది ఏంది? ప్రజాస్వామ్యమైనటువంటి స్వేచ్ఛాభావ కలిగినటువంటి ఒక సామ్రాజ్యం కావాలి. సో దానికోసమే అతను తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఎవరు? నెల్సన్ మండేలా. సో చూడండి, నెల్సన్ మండేలా. సో నెల్సన్ మండేలా మనకు ఈ మాటలు చెప్పడం అనేది జరిగింది. అట్లా నేను ఆధిపత్యం చెల్లిస్తున్న వాళ్ళు మన దేశస్తులైనా కావచ్చు, యూరోప్ దేశస్తులైనా కావచ్చు, నేను ఇద్దరికి కూడా సపోర్ట్ చేయను. నాకు మంచివారు అనిపిస్తే శ్వేత జాతుల్లో మంచి వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తాను, ఆ నల్ల జాతిలో మంచి వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తాను. అర్థమవుతుందా? నాకు ప్రజాస్వామికమైనటువంటి స్వేచ్ఛాభావం కలిగినటువంటి సామ్రాజ్యం కావాలి, నాకు ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యం కావాలని చెప్పేసి నెల్సన్ మండేలా చెప్పడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో దీనికోసం ఆయన చాలా రకాల ఏం చేశారంటే పోరాటాలు చేశారు. సో ఈ వర్ణ వివక్షత గురించి తెలుసుకోవడానికి చెప్పాలని చెప్పి వేదం చెప్పాలని చెప్పేసి పోరాటాలు చేశాడు. సో చివరకు ఆయనను కూడా 1964లో ఏం చేశారంటే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో 1964లో ఆయనను కూడా నెల్సన్ మండేలాను కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈయనతో పాటు మనకు 7 మంది సో అనుచరులు ఉంటారు కదా, సో ఈయన ఎంపటి అనుచరులు ఉంటారు. సో ఈ 7 మందిని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ పెట్టారు అరెస్ట్ చేసి అంటే మనకు సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణ ఆఫ్రికాలో ఉన్నటువంటి రాబెన్ అనేటువంటి దీవిలో ఈయనను బంధించడం అనేది జరిగింది. దాదాపు 28 సంవత్సరాలు. చూడండి, దాదాపు 28 సంవత్సరాలు మనకు నెల్సన్ మండేలాను రాబెన్ దీవంలో ఏం చేసినారు? దీపంలో జైలు శిక్ష అనేది పెట్టడం అనేది జరిగింది. ఆయనతో పాటు ఒక 7 మందిని సహచరులను కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఈ మాటలు అని చెప్పేసి పోరాటాలు చేసినందుకు. సో చూడండి, ఈ విధంగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా ఈ విభేదన తెలుపుకోవడానికి అంటే నల్ల జాతుల కోసము, అదేవిధంగా శ్వేత జాతుల యొక్క విభేదన తెలుపడానికి మనకి ఏ విధంగా అయితే ఇండియాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏర్పడిందో, సో అక్కడ కూడా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏర్పడడం జరిగింది. సో అక్కడేమో ఏఎన్సీ ఏర్పడింది, మన ఇండియాలో ఐఎన్సీ ఏర్పడింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇక్కడ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఇది ఆఫ్రికాలో ఏర్పడింది, సో ఇది ఇండియాలో ఏర్పడింది. సో ఇది ఏం చేసింది అని అంటే ఏఎన్సీ ఏం చేసిందంటే ఎవరైతే ఈ వివక్షతకు గురయ్యి ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో, సో కమ్యూనిటీ పార్టీలు కానీ చిన్న చిన్న పార్టీలు కానీ ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక ఏకతాటిని తీసుకొచ్చి ఈ పార్టీలో విలీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇది బలమైన పార్టీగా ఏర్పడడం అనేది జరిగింది ఏఎన్సీ. సో చూడండి, ఈ విధంగా ఏర్పడినటువంటి ఏఎన్సీ మనకు ఈ వర్ణ వివక్షత మీద చాలా రకాలైనటువంటి పోరాటాలు చేసింది. సో దీని ఏటికి సో వాళ్ళు ఏం చేసినారంటే భయపడడం అనేది జరిగింది. ఎవరు? శ్వేత జాతీయులు భయపడడం అనేది జరిగింది. తర్వాత మనకు నెల్సన్ మండేలా జైలు నుంచి కూడా రిలీజ్ కావడం అనేది జరిగింది. దాదాపు 28 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? పోరాటాలు చేయడం అనేది మొదలుపెట్టాడు. సో ఈ విధంగా ఉన్నటువంటి మనకి ఈ వర్ణ వివక్షతలో చూసినట్టయితే మనకు వీళ్ళు వినేటట్టు లేరు. చూడండి, కమిటీ ఏర్పడింది, సో ఏఎన్సీ అనేటువంటి. సో ఈ సమావేశానికి నెల్సన్ మండేలా మళ్ళీ వచ్చేసి మనకు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఇది చాలా తీవ్రంగా మారిపోతుందని చెప్పేసి వాళ్ళే తగ్గేసి ఏం చేసినారంటే వీళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ప్రజాస్వామిక దేశంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు అంటే 1994. సో చూడండి, ఏప్రిల్ 26న వీళ్ళకు స్వాతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. అర్థమవుతుందా? 1994 ఏప్రిల్ 26వ తేదీన వీళ్ళకు ప్రజాస్వామిక దేశంగా అర్ధరాత్రి పూట ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు దక్షిణాఫ్రికా యొక్క స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 26న జరుపుకుంటారు. సో ఇది 1994లో వాళ్ళకు ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడడం అనేది జరిగింది. సో మనకైతే 1947లో రావడం అనేది జరిగింది.
ఆగస్టు 15. సో ఈ విధంగా వీళ్ళకు ప్రజాస్వామ్య యొక్క దేశంగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఎవరు? సౌత్ ఆఫ్రికా వాళ్ళు. తర్వాత ఇప్పుడు చూడండి, స్వాతంత్రం వచ్చేసింది. సో వీళ్ళకు కూడా ప్రజాస్వామ్య దేశంగా మారిపోయింది, స్వాతంత్రం వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్వేత జాతీయులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులు ఉన్నారు. సో వీళ్ళ కింద మన ఇండియా నుంచి వచ్చినటువంటి మిశ్రమ వర్ణ జాతీయులు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మన ఇండియాలో కూడా అంతే కదా. సో ఒక జాతి అనేది లేదు, సో మనము ఒక మతం అనేది లేదు, వివిధ రకాల మతాలు ఉన్నాయి, వివిధ రకాల జాతులు ఉన్నాయి. సో మొత్తాన్ని కలిపి మనకేం చేయాలంటే రూల్స్ ప్రకారం మనము రాజ్యాంగాన్ని రాసుకోవాలి. సో వీళ్ళకు కూడా ఇదే సమస్య వచ్చింది. సో సమస్య వస్తే వీళ్ళు ఏం చేశారంటే, చూడండి నెక్స్ట్ వీళ్ళకు రాజ్యాంగం ఏ విధంగా రూపకల్పన చేసుకున్నారు వీళ్ళు అనేది కాన్సెప్ట్. ఇప్పుడు వీడికైతే వీళ్ళకు స్వాతంత్రం అనేది వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, 1994 ఏప్రిల్ 26న అర్ధరాత్రి పూట వీళ్ళకు ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించడం అనేది జరిగింది. వీడి వరకు వీళ్ళు ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడ్డారు. ఇప్పుడు ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలి. ఇక్కడ మూడు రకాలుగా ఉన్నారు. ఇక్కడ శ్వేత జాతులు ఉన్నారు, మిశ్రమ వర్ణ జాతులు ఉన్నారు, నల్ల జాతులుగా ఉన్నారు. సో ఏ విధంగా ఉన్నారో చూద్దాం. సో చూడండి చూడండి ఇప్పుడు ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలి. సో ప్రజాస్వామ్య దేశం అనేది పోరాడి తీసుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రజాస్వామ్య రాజ్యాంగం ఎందుకు, సో ఏ విధంగా ఏర్పడిందని చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నల్ల జాతీయులు ఉన్నారు. సో చూడండి, నల్ల జాతీయులు ఉన్నారు. అదేవిధంగా మిశ్రమ వర్ణ జాతీయులు కూడా ఉన్నారు. ఇక్కడ శ్వేత జాతీయులు ఉన్నారు. వీళ్ళు యూరోప్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు. సో యూరోప్ ఖండం నుంచి వచ్చిన వలస వాళ్ళు. సో వీళ్ళు నల్ల జాతీయులు అక్కడ స్థిర నివాసం, అంటే వాళ్ళ పుట్టుకతోనే ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు. సో మిశ్రమ వర్ణ వాళ్ళు కూడా ఇండియా నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే రాజ్యాంగం ఏర్పరచుకోవాలి. ఈ రాజ్యాంగం ఏ విధంగా రాజ్యాంగం? ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు వీళ్ళకు ఏం డౌట్ అవుతుందంటే, వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టారు. ఇప్పుడు చూడండి, శ్వేత జాతీయులో అందరూ చెడ్డవాళ్ళేమి ఉండరు, అలాగని నల్ల జాతీయులో అందరూ మంచి వాళ్ళు అనేది ఉండరు. అర్థమవుతుందా? వీళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అందరు చెడ్డవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎవరికి? నల్ల జాతీయులు. మనం చేసే తప్పు అనేటువంటి భావన కూడా వీళ్ళలో ఉంటుంది. సో అటువంటి వాళ్ళను కూడా ఇక్కడ చేర్చడం అనేది జరిగింది. అంటే శ్వేత జాతిలో మనకు అనుకూలంగా ఉన్న వీళ్ళు, సో మంచి భావన కలిగిన వాళ్ళని కూడా ఈ పక్కకు తీసుకోవడం అనేది జరిగింది. ఈ పక్క శ్వేత జాతీయులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ కొంతమంది ఏం చేశారంటే, మేము ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాం, సో మేము ఇక్కడ అలవాటు పడిపోయినాం, మేము ఇక్కడనే ఉంటాం. సో వీళ్ళు కూడా మేము ఇక్కడనే ఉంటాం. సో వీళ్ళిద్దరు కలిపి ఇప్పుడు రాజ్యాంగం తయారు చేసుకోవాలి. సో ఈ రెండు కుటుంబాలు ఏం చేసినాయంటే, ఒక చోట కూర్చొని ఉమ్మడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దోహదం చేసింది. ఏం ఏర్పరచుకున్నారు వీళ్ళు? ఉమ్మడి రాజ్యాంగం. సో చూడండి, ఉమ్మడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మొదలుపెట్టారు. ఎవరెవరు? సో ఈ నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణ జాతీయులు, శ్వేత జాతీయులు, వీళ్ళిద్దరు కలిసి ఉమ్మడి రాజ్యాంగం ఏర్పరచుకోవడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో చూడండి, ఒక పక్కనేమో ఈ దుర్భాచారాలను, సో జాతి వివక్షతను ఎదుర్కొన్నటువంటి వీళ్ళు, ఒక పక్క అధికారం చలాయించిన వాళ్ళు, అదేవిధంగా వీటిలో కూడా మంచి వాళ్ళు, మొత్తము ఒక కూటమిగా ఏర్పడి రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఒక పక్క వివక్షతకు గురైన వాళ్ళు, ఒక పక్క ఆల్రెడీ వివక్షతకు గురి చేసిన వాళ్ళు. సో చూడండి, ప్రజాస్వామ్య దేశం అయితే ఇవ్వడం అనేది జరిగింది, కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగంలో ఇద్దరి ఉండడం అనేది జరిగింది. వీళ్ళేమో అధిక సంఖ్యలో ఉన్నారు, వీళ్ళేమో అల్ప సంఖ్యలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళేమో అధిక సంఖ్యలో ఉన్నారు, వీళ్ళేమో అల్ప సంఖ్యలో ఉన్నారు. సో మెజారిటీ ఏమో వీళ్ళదే ఉంది, సో వీళ్ళది తక్కువగా ఉండడం అనేది జరిగింది. కానీ వీళ్ళ ఉమ్మడి రాజ్యాంగం ప్రకారం వీళ్ళు ఏం రాసుకున్నారంటే, ఇక్కడ అధిక అల్ప అనేది చూడకండి, సో మెజారిటీ వద్దు, మనకు అందరూ నియమ నిబంధనలు పెట్టుకొని అందరం కలిసిమెలిసి చేసుకుందాం అనేటువంటి భావన అనేది ఏర్పడింది. ఒకటి, రాజ్యాంగం అనేది పౌరుల యొక్క నియమాలు ఏ విధంగా ఉండాలంటే సంరక్షణగా ఉండాలి, దాంతోపాటు దేశాన్ని పరిరక్షిస్తూ ఉండాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య విభేదాలను దూరం చేయాలి. సో చూడండి, దాంతోపాటు రాజ్యాంగం అనేది ఆ దేశానికి స్వేచ్ఛ భావన కలిగాలి, సో ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఆ విధంగా వీళ్ళందరూ చర్చించుకొని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగం. ఎవరెవరు? ఈ నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు కలిసి ఉమ్మడిగా ఏర్పడి మనకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ నల్ల జాతీయులు ఏమని వర్ణించుకున్నారంటే ఆఫ్రికా జాతులు. సో ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు వీళ్ళు
వీళ్ళు ఏమంటున్నారంటే మాది ఇంద్రధనస్సు. సో చూడండి, మాది ఇంద్రధనస్సు జాతి. సో చూడండి, వీళ్ళు ఏమంటున్నారు, మాది ఇంద్రధనస్సు జాతి. సో ఆ దేశంలో వివిధ రకాల వర్ణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అభివర్ణించుకున్నారు. సో ఎందుకంటే ఉమ్మడి రాజ్యాంగం ఉంది, మేమందరం కలిసిమెలిసి ఉంటాం. ఇంద్రధనస్సు అనేది ఏ విధంగా అయితే 7 రంగులను కలయిక కలిగి మనకు కనిపిస్తుందో అందంగా, ఆ విధంగానే మేము కూడా నల్ల జాతీయులమని, శ్వేత జాతీయులమని, సో మిశ్రమ వర్ణ జాతీయులం అంటే అట నల్ల ఇటు తెల్ల, సో రెండు కలిపినటువంటి మిక్సింగ్ కూడా ఉంటారు కొంతమంది. సో ఆ విధంగా నల్లగా ఉన్నారు, అంతని తెల్లగా ఉన్నారు. సో వాళ్ళని మనం మిశ్రమ వర్ణ జాతీయులు అంటాం. సో మేమంతా కలిసే మేము రాజ్యాంగం ఏర్పరచుకుంటాం, మేము ఇంద్రధనస్సు జాతీయులం అని వాళ్ళే అభివర్ణించుకున్నారు. ఎవరు? సౌత్ ఆఫ్రికా, సో దక్షిణ ఆఫ్రికా వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రాజ్యాంగం చేసేటప్పుడు నెల్సన్ మండేలా ఏమంటారంటే ఇది గతాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తును రూపొందించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రంథం. అర్థమవుతుందా? అంటే గతాన్ని మీరు బేస్ చేసుకోవాలి, సో బేస్ చేసుకొని భవిష్యత్తును ఏం చేసుకోవాలి, రూపుదిద్దుకోవాలి. దానికోసం ఏర్పడినటువంటిదే ఈ రాజ్యాంగం అని మనకు నెల్సన్ మండేలా చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, గతము మనకు అది మంచిదైనా చెడుదైనా దాన్ని మనం బేస్ చేసుకోవాలి ఎప్పటికైనా కానీ. భవిష్యత్తు కోసం ఆలోచించుకోవాలి, అప్పుడే మనకు వర్తమానం అనేది సాఫీగా జరుగుతుంది. అంతేగాని మనము గతాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు మీద మనము ప్రమాదం పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? సో ఇదే నెల్సన్ మండేలా మనకు ప్రజాస్వామ్య రాజ్యాంగంలో చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, వీళ్ళది ఏం లేదు. సో ఒక ఇంట్రడక్షన్ పార్ట్గా ఇచ్చాడు మీకు, అంటే రాజ్యాంగం గురించి ఇస్తూ రాజ్యాంగము ఏ విధంగా మనకు కట్టుబాట్లను నేర్పిస్తుంది, ఏ విధంగా నియమ నిబంధనలు నేర్పిస్తుంది, రాజ్యాంగం వల్ల ఎంత ఉపయోగం ఉంది అని ఒక ఎగ్జాంపుల్గా ఈ దేశాన్ని మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 9th క్లాస్లో రాజ్యాంగ రూపకల్పన అనేటువంటి 2nd చాప్టర్లో మనకు దీని మీద ఇవ్వడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో మీకు ఓవర్ వ్యూలో కూడా ఉంటుంది. సో రాజ్యాంగం ఎందుకు, సో రాజ్యాంగం ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో రాజ్యాంగం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా, ఇటువంటి క్వశ్చన్లలో అక్కడ ఓవర్ వ్యూలో వస్తారు. మనకు తెలుగులో అవలోకనం అని ఉంటుంది, అక్కడ చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మేము ఈ యొక్క ఆన్సర్లను మేమేం చేస్తున్నాం, దక్షిణాఫ్రికా దేశానికి ఎగ్జాంపుల్గా ఇచ్చి మీకు ఇస్తున్నాం అని ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగం అని. సో మీకు తెలుసు మహాత్మా గాంధీ కూడా సో దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అనాటికల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కూడా ఆయన. సో ఆయన కూడా ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు సో ఆయన కూడా వివక్షత గురి కావడం అనేది జరిగింది, మీకు అందరికీ తెలుసు అది కూడా. సో ఆయనను కూడా నల్ల జాతీయుడు అని చెప్పేసి ట్రైన్ నుంచి కిందికి నెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆ వివక్షత కోసం మహాత్మా గాంధీ కూడా అక్కడ పోరాటం చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో చూడండి, ఈ విధంగా అక్కడ నల్ల జాతీయులు, సో వాళ్ళు శ్వేత జాతీయులు, సో మా ప్రదేశంలోకి వీళ్ళు రాకూడదు అనేటువంటి ఆచార వ్యవహారాలు అనేటివి శ్వేత జాతులు పెట్టడము, ఆ వర్ణ వివక్షతకి వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేయడం, ఏఎన్సీని ఏర్పాటు చేసుకోవడం. చూడండి, ఏఎన్సీని ఏర్పాటు చేసుకోవడం, తిరుగుబాటు చేయడం, చిన్న చిన్న కూటములుగా వివక్షతకు గురవుతున్నటువంటి కూటములు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి సంఘాలు కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ మొత్తాన్ని ఏకం చేసి ఏఎన్సీలో కలుపుకోవడం. వీళ్ళు చేసి తిరుగుబాటును తట్టుకోలేక 1994 ఏప్రిల్ 26కి ప్రజాస్వామ్య దేశాన్ని ఇవ్వడం, దాంతోపాటు రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలి. సో చూడండి, ఈ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడం అనేది జరిగింది. సో చూడండి, మనకు అక్కడ ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పేసి ఒక గ్రంథం ఇవ్వడం జరిగింది. ఇది ఆత్మకథ అని చెప్పడం జరిగింది. ఎవరిదంటే నెల్సన్ మండేలాది. అర్థమవుతుందా? సో చూడండి, ఇది ఎక్స్ట్రా మ్యాటర్. సో అంటే అడిషనల్గా మనకు పర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇంకొక మ్యాటర్ ఏమి ఇచ్చాడంటే మన యొక్క ఐఎన్సి, సో వీళ్ళ యొక్క ఏఎన్సి, సో అక్కడ గాంధేయవాదం, సో ఇక్కడ నెల్సన్ మండేలా యొక్క వాదం. అర్థమవుతుందా? సో ఏ విధంగా ఉంది ఒకసారి కంపేర్ చేసుకోండి అనేటువంటి భావన ఇవ్వడం జరిగింది. ఏం లేదండి, ఇండియాలో అయితే ఐఎన్సి ఏర్పడింది, సో ఇక్కడైతే ఏఎన్సీ ఏర్పడింది. సో ఐఎన్సీ మనకు ఈ జాతీయ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే చూడండి, కుల మతాలు ఏం చూడొద్దు, సో మత వివక్ష ఏం పెట్టుకోవద్దండి, సో వాళ్ళ మతాన్ని ఆధారం చేసుకుని మనల్ని వివక్ష చూపిస్తున్నారు. సో ఇంతకుముందు వీళ్ళు వివక్ష చూపించడం ఇప్పుడు హిందూ ముస్లిం మొత్తం కలిసి ఉండేవాళ్ళు. సో వివక్ష వచ్చిన తర్వాత విడిపోవడం జరిగింది. అంటే మనకే పెట్టి తారుమార్చడం అనేది జరిగింది. వాళ్ళ వీక్నెస్ మీద కొడతారు వాళ్ళు. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా వాళ్ళ వీక్నెస్ కనుక్కున్నారు. సో వాళ్ళ వీక్నెస్ వీళ్ళే అయినారు. సో వీళ్ళ స్ట్రెంత్ వీళ్ళు ఉపయోగించుకుని వీళ్ళ వీక్నెస్ చేసినారు కాబట్టి ఏఎన్సీ ఏర్పడింది. సో మేము తెల్ల జాతి వాళ్ళము, సో మీరు నల్ల జాతి వాళ్ళు, సో మీరు దూరంగా ఉండాలి మాకు అనేటువంటి భావన తీసుకొచ్చారు. కాబట్టి
ఇక్కడ తిరుగుబాట్లు ఏర్పడడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేసుకొని ఉమ్మడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది వివక్షతకు గురైనటువంటి వీళ్ళు, వివక్షతకు గురి చేసినటువంటి వీళ్ళు అయిపోయింది. అడిగి అంతే. మీరు నెక్స్ట్ తరం వాళ్ళకు ఏ విధంగా ఉండాలంటే ప్రజాస్వామ్యానికి ఏర్పరిచే విధంగానే ఉండాలి. వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలి. మీరు మనసులో పెట్టుకొని, గతాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళపై వివక్షత చూపిస్తే కఠినమైనటువంటి శిక్ష ఉంటుందని చెప్పేసి రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంతే కదా. సో చూడండి, నల్ల జాతులు ఫ్రీడమ్ పెట్టుకోవాలని చెప్పేసి శ్వేత జాతులు కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇంకా మాకు ఫ్రీడమ్ వచ్చేసి అని చెప్పేసి వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయించకూడదు. అర్థమవుతుందా. సో ఆ విధంగా చెలాయించకూడదు అని చెప్పేసి నెల్సన్ మండేలా కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగంలో కూడా వీళ్ళు రాసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్లో మనకేమి ఇస్తాడంటే భారతదేశం యొక్క రాజ్యాంగం రూపకల్పన అని ఇస్తాడు. సో చూడండి, నేను మీకు మొత్తం చెప్పాను. నేను మ్యాక్సిమం మ్యాటర్ అంతా ఎగ్జాంపుల్తో, సో వివరణ మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా వివరణనే, కాకపోతే మనకు కొన్ని ఆ ఫార్కిడ్ అంటే ఏమిటి, సో నెక్స్ట్ వచ్చేసి బారెన్ ద్వీపం ఎక్కడ ఉంది, సో డర్బన్ నగరం కానీ డర్బన్ బీచ్ కానీ ఎక్కడ ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి ఈ నల్ల జాతులకు శ్వేత జాతులకు వేరు చేసేటువంటి మన అపార్టీలు ఉండడం, ఇటువంటి వాక్యాలు కానీ, నెక్స్ట్ నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ గురించి కానీ. సో చూడండి, ఇటువంటి ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మనకు మ్యాటర్ చెప్పాల్సి ఉంటుంది. అది మనకి ఇంతకుముందే చెప్పాం. సో చూడండి, నెహ్రూ నివేదిక నుంచి చెప్పాం. ఇండియాలో నెహ్రూ నివేదిక 1928లో 8 మంది సహాయంతో కలిసి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. సో అప్పట్లోనే ఏర్పాటు చేయడం అనేది జరిగింది 8 మందితో అని చెప్పాము. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నాం, 9th క్లాస్ నుంచి తీసుకున్నాం అనేది జరిగింది. సో మనకు అది 6th 7thలో ఉండదు. సో చూడండి, మనకు మొత్తము ఎప్పుడు ఎలక్షన్లు జరిగాయి ఏదానికి, రాజ్యాంగ సభకు 1946 జూలైలో జరిగాయి అని చెప్పేసి నేను ఈ రాజ్యాంగం గురించి చెప్పేటప్పుడు మొత్తం 9th కూడా కలుపుకొని చెప్పాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం గురించి మేము 7th 8th 9th కూడా కలిపి మ్యాటర్ చెప్పేశాం. సో ఇప్పుడు మేము ఎక్స్ట్రా ఉండేది దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగం. సో ఈ దాని గురించి కూడా చెప్పు. సో ఇది బ్రీఫ్ మ్యాటర్. కాకపోతే మనకి బారెన్ ద్వీపం ఏ దేశంలో ఉంది, లేదా డర్బన్ నగరం ఏ దేశంలో ఉంది, డర్బన్ బీచ్ ఏ దేశంలో ఉంది, ఇటువంటివి కానీ, లేకపోతే ఈ దక్షిణాఫ్రికాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, సో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. కాబట్టి మనకి డిఎస్సి ఎక్కడి నుంచి రావచ్చు, లేకపోతే ఉమ్మడి రాజ్యాంగానికి ఏర్పరచుకోవడానికి గల కారణాలు అర్థమవుతుందా, లేదా ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగము ఎవరెవరు కలిసి ఏర్పాటు చేసుకున్నారు, సో కులాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్నారా, మతాల వాళ్ళు కలిసి ఏర్పాటు చేసుకున్నారా, వర్ణ వివక్షత కలిగిన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారా, సో మనకు తెలియాలి. కాబట్టి చూడండి, ఈ లెసన్ మనకు ఆ పార్ట్గా ఇచ్చాడు, చదవాల్సి ఉంటుంది. కాబట్టి మేము సపరేట్గా తీసుకుని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్లో మనకు ఏముంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క రాజ్యాంగానికి కృషి చేసినటువంటి ఒక్కొక్క వ్యక్తి గురించి మనకు సపరేట్గా ఇవ్వడం అనేది జరిగింది. సో అంబేద్కర్ గురించి కానీ, కేఎల్ మున్షి గురించి కానీ, మాధవరావు గురించి కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సో వీళ్ళందరి గురించి మనకు ఎవరు వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. వాటి గురించి చెప్పుకుంటే ఈ రాజ్యాంగ రూపకల్పన కూడా అయిపోతుంది. సో ఈ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పేరే ప్రజాస్వామ్యక రాజకీయాలు 1 అని ఇచ్చాడు. అర్థమవుతుందా. 2 10thలో ఉండదేమో. అర్థమవుతుందా. సో చూడండి, ఈ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పేరే ప్రజాస్వామిక రాజకీయాలు. సో మనకు ఫస్ట్ లెసన్ ఉంది, ప్రజాస్వామ్యం ఎందుకు, ఏ విధంగా అవసరం అవుతుంది, సో ఇవల్ల ఉన్నాయి. సో మేము మళ్ళీ అది 7th క్లాస్ నుంచి మొదలు పెట్టుకొని 9th వరకు అవుతాం. 10thలో ఉంటే 10th కూడా తీసుకుపోతాం. అర్థమవుతుందా. సో కాబట్టి చూడండి, ఇది దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగం గురించి. అర్థమవుతుందా. సో మీకు కానీ అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. అర్థమవుతుందా. సో చూడండి, మేము దాదాపు న్యూ టెక్స్ట్ బుక్ కూడా కవర్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మా ఛానల్ని, మా ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పించండి. థ్యాంక్ యూ.